ఈ పేపర్ వాడికి ఎన్నిసార్లు చెప్పి నీ సిసిరేస్తా ఉంటాడు. చే పేపర్లో ఏంద్రీ ఏదో పడినట్టుంది. నిజమైన స్వేచ్ఛ. నా జీవితంలో సంతోషం లేదు, నిజం లేదు, సుఖం లేదు. మధ్యలో ఈ స్వేచ్ఛ ఏంద్ర నాయన. పొద్దున్నే ఈ ఒక పేపర్లో స్వేచ్ఛ అనే అంశం చూశాను నేను. ఏ కొత్త పదంలాగా ఉంది. దానికి తోడు మళ్ళీ నిజమైన స్వేచ్ఛ అంట. అసలు నాకేం అర్థం కావట్లేదే. పదే పదే నా మనసులోకి ఈ స్వేచ్ఛ అనేది వస్తూ ఉంది అసలుకి. అసలు ఈ స్వేచ్ఛ అంటే ఏందో. ఎట్టగైనా సరే మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళైనా సరే ఈ స్వేచ్ఛ గురించి అడగటానికి నేను ప్రయత్నం చేయాలా. సరే మా ఫ్రెండ్స్ని అడుగుతా. ఫస్ట్ చిరుతగాడికి చెప్పాలి అబ్బాయి ఈ మాట. వాడినే అడిగితే వాడైతే కరెక్ట్గా చెప్తూ ఉంటాడు. హలో చిరుత, ఎక్కడ ఉన్నావురా బాబాయ్? ఎక్కడ ఉన్నావురా? పాలడుగు రోడ్డు దగ్గర ఉన్నావా? సర్లే కానీ మామ, నేను నీ దగ్గరికి ఒక విషయం చెబుదామని వస్తున్నాను రా మామ. సరే వస్తున్నాను మామ. హాయ్ రా మామ. ఇంకోరా మాకు 90 వేసుకోరా. అరే ఇలాంటి నేను తాగలే కానీ వేసుకోరా. ఏముంది? తాగలేరా. అరే నేను నీ దగ్గరికి ఒక విషయం మాట్లాడుకొని వచ్చాను రా మామ. అడుగురా మామ. అరే మామ, అసలు స్వేచ్ఛ అంటే ఏందిరా? స్వేచ్ఛ అంటే ఏం లేదురా. నాలాగా మందు, సిగరెట్లు, బీడీ, కైని, గుట్కా, పాన్ పరాగులు, గంజా ఇవన్నీ తింటా నిజమైన స్వేచ్ఛ అనుభవించవచ్చురా. అది కాదురా మామ, ఇలా ఇది బానిసత్వం ఏది కాదు, ఇదట్ట స్వేచ్ఛ ఇద్దురా. అరే మందు తాగటంలో స్వేచ్ఛ ఉండేది. అది తాగితే నువ్వు కూడా వేసుకోమా డ్రగ్స్. అరే నేను ఏదో ఉద్దేశించి వచ్చాను. నువ్వేంద్ర సుఖం అంటున్నావు, మందులో అంత ఆనందం అంటున్నావు ఏంద్రా? అదేరా మామ స్వేచ్ఛ అంటే. సరేలే మామ, సరే ఉంటాలేరా. ఈ చిరుతాగాడేంద్రా నాయన. స్వేచ్ఛ అంటే మందు అంటాడు, గుట్కా అంటాడు, పాన్పరాక్ అంటాడు, గంజాయి అంటాడు. నాకేం అర్థం కావట్లేదే. సరే ఇంకా మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళని అడగటానికి నేను చూస్తా ఒకసారి. అరే హాయ్రా మామ. హాయ్రా మామ. ఏంద్రా బస్ స్టాండ్లో ఏం చేస్తున్నారా? సినిమాకి వెళ్తున్నాం మామ. ఏ సినిమాకి వెళ్తున్నారు మామ? మన హీరో సినిమాకే మామ. సర్లే కానీ ఇది మధ్యాహ్నం అయింది కదా, ఇది కాలేజ్ టైం గారా? ఇప్పుడేం చేస్తున్నారు ఇక్కడ? కాలేజీ లేదు, గీలేజీ లేదు, సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తారా మామ. సర్లే మామ, చేస్తే చేసేవాళ్ళే కానీ మీ ఇద్దరికి ఒక విషయం అడగటానికి వచ్చాను రా మామ. అడుగురా మామ. అరే మామ, అసలుకి స్వేచ్ఛ అంటే ఏంట్రా? స్వేచ్ఛ అంటే ఏం లేదురా. నేను ఎలా ఉన్నాను, అమ్మాయిలు లవ్ చేస్తా, అమ్మాయిలతో బీచ్లకి వెళ్తా, పార్కులకి వెళ్తా, అమ్మాయిలతో తిరుగుతా. అదేరా స్వేచ్ఛ అంటే ఇప్పుడు. అరే అది కాదురా మామ, సరిగ్గా చెప్పురా. అదేరా స్వేచ్ఛ అంటే ఇప్పుడు అమ్మాయిలతో పాటు బీచ్లకి వెళ్తా, అమ్మాయిలతో తిరుగుతూ ఉంటావు చూసావా, అదేరా స్వేచ్ఛ అంటే. సరేలే మామ. అరే మామ నువ్వు చెప్పురా మామ, అసలుకి స్వేచ్ఛ అంటే ఏందో. ఇప్పుడు నేనున్నా మా అమ్మ నాకు 500 ఇచ్చింది ఎగ్జామ్ ఫీజు కట్టమని. ఖమ్మం సినిమాకి వెళ్తా ఎంజాయ్ చేస్తున్నాం మామ. అదేరా మామ స్వేచ్ఛ అంటే. అది తల్లిదండ్రులు మోసం చేయటం అయింది గారా? ఎన్నాళ్ళని తల్లిదండ్రుల దగ్గర బానిసత్వం ఉండాలిరా మామ. స్వేచ్ఛ వచ్చింది మాకు కూడా, మేము కూడా స్వేచ్ఛగా ఉంటాం. ఎంజాయ్ చేస్తాము, సినిమాలకు తిరుగుతాము, ఎంజాయ్ చేస్తాం మామ. తప్పుగా మామ అసలు అక్కడ చేయటం. స్వేచ్ఛ మామ అదే. అరే నువ్వేందో స్వేచ్ఛ అంటే ప్రేమ అంటున్నావు, నీదేమో స్వేచ్ఛ అంటే అమ్మాయిలమ్మడి తిరగటం అంటున్నావు. నాకేం అర్థం కావట్లేదురా. మీరు సరేలే మామ, సరేలే ఉంటానులేరా. సరేలే మామ. ఇదేంద్రా నాయన, ఒకడే స్వేచ్ఛ అంటేనేమో మందు తాగటం, సిగరెట్లు, పాన్పరాక అంటాడు. ఒకడేమో స్వేచ్ఛ అంటే ఏంటంటే ప్రేమించడం అంటాడు. అది అబ్బా
ఇంకొకడేమో స్వేచ్ఛ అంటే రకరకాలుగా అమ్మనాలు మోసం చేయటం, డబ్బులు తీసుకోవటం అని అడుగుతూ ఉంటాడు. ఈ డబ్బులో ఏం స్వేచ్ఛ ఉందో నాకేం అర్థం కావట్లేదురా బాబు. సరే, మనకి బెస్ట్ ఫ్రెండ్ అనేటువంటి జోనియర్స్కి ఒకసారి ఫోన్ చేయాలి అబ్బాయి. ఈ జోనియర్స్ గారి నంబర్ ఏడుంది? ఏడుంది. ఈ జోనియర్స్ హే ఎవరు రీడు నా జిఎఫ్తో మాట్లాడుతుంటే ఓవర్ చేస్తూ ఉంటాడు. ఫోన్ పెద్ద ఫోన్ పిచ్చి పట్టింది అసలు వీడికి. ఛా, మరి ఎత్తురా ఇసుకిత్తా ఉన్నాడు. వీడు ఏదో మాట్లాడాలి. హలో హలో జోనేష్. అరుణ్ చెప్పు మావా. ఎక్కడ ఉన్నావురా? నేనా ఇక్కడ ఇంట్లోనే ఉన్నా మావా. సర్లే కానీ మావా, చెప్పు మావా. చూద్దామని వస్తున్నా మావా. వచ్చానా? వచ్చే మావా, పర్వాలేదు. సరే మా వస్తున్నాను మావా. జోర్నేష్ రే, నువ్వు వచ్చాడు రా మా. రే మా, వచ్చా. ఏందిరా నేను రాగానే ఫోన్ నొక్కుతా ఉంటావు. కూర్చో మా. బాగున్నావా మావా? మావా, రే నేను నీకు ఒక విషయం మాట్లాడదాని వచ్చాను రా మావా. కానీ అది ఎప్పుడు చాలా మంది మన ఫ్రెండ్స్ కూడా అడుగుతూ వచ్చాను మావా. కానీ వాళ్ళు ఏందో అసలుకి సరికి చెప్పలేదు మావా. అరే అదిరా మావా, ఇప్పుడు ఈడేంది ఫోన్ నొక్కుతా ఉన్నాడు అసలుకి. రే మా, ఏదిరా నేను వచ్చిన తర్వాత ఫోన్ నొక్కుతున్నా? ఏం మా, మెసేజ్ పెడ. అరే సర్లే కానీ మావా, నీకు మాట చదువుతాను వచ్చాను రా. చెప్పు మా. అరే అసలుకి ఎంతోమందిని అడిగాను రా, స్వేచ్ఛ అంటే సరిగ్గా మంది అంటున్నారు, రకరకాలుగా అంటున్నారు మావా. అసలు నిజమైన స్వేచ్ఛ అంటే చెప్పురా మావ నువ్వు. అరే మామ, ఇంత చిన్నదానికి నువ్వు ఇంటి దాకా రావాలా మామ? ఫోన్ చేసి ఉంటే ఫోన్లోనే చెప్పేవాడుగా. ఏం లేదు మా, చర్చికి వెళ్తారు చూడు, వాళ్ళని ఏమంటారు? క్రైస్తవులు అంటారు. అవునా కదా? వాళ్ళ పాస్టర్లు ఏం చెప్తారు? వాకింగ్ చెప్తారు. ఆ వాక్యంలో ఏం చెప్తారు? అవి చేయకూడదు, ఈ చేయకూడదు, అవన్నీ చేస్తే ఆయన దేవుడికి ఇష్టం లేదు, ఇది అంటారు కదా. వాస్తవే కదా మామ చెప్పింది నేను మామ. దాన్నే బానిసత్వం అంటారు. అవునా కదా? ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఏంటిది ఇది? ఫోను. ఈ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ తెలుసా? తెలుసు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడొచ్చు. అట్టనే అమ్మాయిలతో చాటింగ్ చేయొచ్చు మా. అమ్మాయిలతో చాటింగ్ కూడా చేస్తారా? మరి నేను చేస్తున్నావు, నీకు తెలీదా? అట్టనే యూట్యూబ్లో నీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చూసుకోవచ్చు. ఇంకా పబ్జీ తెలుసా? పబ్జీ గేమ్ అసలు ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందంటే దాన్ని మించిన గేమ్ ఈ ప్రపంచంలో ఏది ఉండదు మామ. అంత ఆనందం, అంత సంతోషాన్ని ఇచ్చింది మామ. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆ క్రైస్తవులు అనేవాళ్ళు అదే చర్చిలకి వెళ్తారే, వాళ్ళందరూ బానిసత్వంలో బ్రతుకుతారు. కానీ వాళ్ళు ఏదో మేము స్వేచ్ఛను కలిగి ఉన్నాం అనుకుంటారు మామ. వాళ్ళు బానిసత్వంలో బ్రతుకుతున్నారు. గుర్తుంచుకో, మనం ఈ లోకంలో ఉన్నది అంతా మనకిష్టం వచ్చినట్టు చేయటం ఇదే స్వేచ్ఛ మామ, నాకు తెలిసింది. అరే వాళ్ళని కూడా అడిగాను రా, స్వేచ్ఛ అంటే ఇదేరా మందులో ఉందన్న, రకరకాల చూస్తున్నారు మామ. సరే ఏదో చెప్పావుగా మామ. సరేలే మామ. సరేలే. ఈ ఇంద్రా నాయన, వీళ్ళు స్వేచ్ఛ అంటే మందు అంటారు, ఒకడేమో ఫోన్ అంటాడు, నాకేం అర్థం కావట్లేదే. స్వేచ్ఛ అంటే ఇంద్రా నాయన, స్వేచ్ఛ అంటే ఏంద్రా బాబు? మైక్ స్వేచ్ఛ అంటే ఏంద్రా బాబు? ఏంద్ర తమ్ముడు, ఏంద్ర ఇది? ఆగస్టు 15 యెరూషలేము ప్రార్థనా మందిరంలో స్వేచ్ఛ గురించి వాక్యం చదువుతున్నారన్న. నిజమైన స్వేచ్ఛ, ఫర్ ఫ్రీడమ్. అరే తమ్ముడు, నేను ఇది విన్నారా ఫస్ట్లో ఒకసారి. అసలు వచ్చిందల్లా దీనివల్లే నాయన, నాకు ఆలోచన అంత వచ్చింది. అసలు ఎక్కడ తమ్ముడు ఇది? యెరూషలేము మందిరం దగ్గర. అబ్బో, యెరూషలేము ప్రార్థనా మందిరంలో అన్న. యెరూషలేము ప్రార్థనా మందిరం దగ్గర తమ్ముడు. సరే వస్తాను తమ్ముడు. ఖచ్చితంగా నేను ఆ యెరూషలేము ప్రార్థనా మందిరానికి వెళ్ళాలి అబ్బాయి. ఆ వాక్యాన్ని నేను కూడా, ఆ సత్యవాక్యాన్ని నేను కూడా వినేటట్టుగా ఉండాలి అబ్బాయి. నేను ఎటు వెళ్తున్నాను కదా చర్చికి, మా ఫ్రెండ్స్ కూడా వస్తే చాలా హ్యాపీగా ఉండిద్ది కదా. సరే ఒకసారి మా ఫ్రెండ్స్ ఈ టైంలో ఎక్కడ ఉంటారు అబ్బా? పార్కులో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా నేను పార్క్కి వెళ్ళాలి అబ్బాయి. నేను ఈ టైంలో పార్క్కి వెళ్ళాలి కాబట్టి సరే చూద్దాం, పార్క్కి వెళ్దాం. రీ ఏంద్రా
అయ్యి ఏంది వీళ్ళేంది బాధతో ఉంటున్నారు ఏంది అసలుకి? అసలు వీళ్ళందరూ ఏంది అసలు బాధతో ఉంటున్నారు? రే రిషి, నీ మందుకు బానిస అయిపోయారా? నేను చనిపోదాం అనుకుంటున్నారా? అరే ఏంది చిరుతాగాడు కూడా ఏంది? నన్ను కూడా ఒక అమ్మాయి ప్రేమించి నన్ను మోసం చేసిందిరా, అందుకని నేను కూడా చనిపోదాం అనుకుంటున్నాను. ఉరి వీళ్ళేంది ఇద్దరు అదే ఉరి జోనేష్, నాకేం అర్థం నేను కావట్లేదు. కూడా ఎన్నోసార్లు తల్లిదండ్రులు మోసం చేసే జోనేష్. నేను కూడా చచ్చిపోవాలనుకుంటున్నా జోనేష్. అరే జశ్వంత్ మామ, నేను కూడా ఆ ఫోన్కి బానిసై దాని నుండి బయటికి రాలేక చచ్చిపోవాలనుకుంటున్నాము. అబ్బా అసలుకి ఏందబ్బా వీళ్ళు ఒకళ్ళొక్కరు తెలియకుండా చనిపోదాం అనుకుంటున్నారు. అబ్బో అరే మామ, అరే మీరు అసలుకి చనిపోవటం అనేది ఉండకూడదు. ప్రార్థనా మందిరంలో ఆ వాక్యం చెప్తారంటరా. అరే వాక్యం చెబుతారంట, సత్యవాక్యం. రాండ్రా మామ ఇందాం. ఎందుకు అరే ఈ లోకంలో ఏముందిరా చెప్పండి. మీరు ఈడేమన్నాడు? మందు తాగి వాడేమన్నా అందులోనే స్వేచ్ఛ అన్నాడు. ఈడేమన్నాడు? ప్రేమలోనే స్వేచ్ఛ ఉందన్నాడు. నీడేమన్నాడు? అరే నీకేం చెప్పా? అరే అమ్మ నాన్నలు మోసం చేయకూడదని చెప్పాగా. నువ్వేమన్నావా? అమ్మ నాన్నలు మోసం చేయడం స్వేచ్ఛ ఉందన్నావు. అరే నువ్వేందిరా ఫోన్ అన్నావు కదా, అది 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 కాదురా మామ. నిజమైన స్వేచ్ఛ గురించి ఉందిరా ఒకసాట. అదేరా చర్చిలోనే ఉందిరా మామ. రాండ్రా మామ వెళ్దాం, మనం చర్చికి వెళ్ళిందాం పాండ్రా మామ. పామా వెళ్దాం. సరే రాండ్రా మామ వెళ్దాం. ప్రభువు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ ఈరోజు ఏంది? ఇండిపెండెన్స్ డే. అందరికి ముందుగా ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు మన థీమ్ ఏంటి? నిజమైన స్వేచ్ఛ. అన్ని విషయం చేయడానికి మనకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదు. ఇప్పుడు మనం ఏంది, కొంతమంది ఉంటారు, కొంతమంది ఏంది తాగుడు అనే బంధకంలో చిక్కుకొని ఉంటారు, కొంతమంది ఏంది ప్రేమ అనే బంధకంలో చిక్కుకొని ఉంటారు, కొంతమంది తల్లిదండ్రులు మోసం చేయడం, ఇలాంటి బంధకాల్లో చాలామంది చిక్కుకొని ఉంటారు. కొంతమంది ఏంది ఫోన్ అనే పిచ్చి. ఇలా చాలా బంధకాల్లో లోకంలో యవనస్తులు ఇలా ప్రతి బంధకంలో చిక్కుకొని ఉంటారు. కానీ ఇదంతా స్వేచ్ఛ అని వాళ్ళు అనుకుంటారు, కానీ అది స్వేచ్ఛ కాదు. నిజమైన స్వేచ్ఛ ఏంటంటే అది యేసుక్రీస్తు అందే ఉండిద్ది. ఆయన ద్వారానే నిజమైన స్వేచ్ఛ ఏందో మనం పొందగలం, ఎందుకంటే ఆయనే నిజమైన స్వేచ్ఛ. థ్యాంక్ యూ. ప్రభునామలో మీ అందరికీ వందనాలు, యవనస్తులు కొడుక్కు వచ్చినందుకు. అబ్బా అరే పాస్టర్ గారు చాలా బాగా చెప్పాడు కదరా. ఇప్పటికైనా సరే మన జీవితాలను మనం మార్చుకోవాలిరా.